మరోవైపు అసెంబ్లీలో అప్పుల పంచాయతీ. మేము అప్పులు చాలా తక్కువ చేసినామని హరీష్ రావు గారు అంటా ఉంటే, అయ్యా మీరు చేసిన అప్పులకి 60,000 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్లు ఈఎంఐలు కట్టుకుంటూ వస్తా ఉన్నామని చెప్పి ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కౌంటర్ ఇస్తా ఉన్నారు. ఇక భారత రాష్ట్ర సమితి నాయకులు నిన్న కర్రె చొక్కాలు వేసుకొని సంఖ్యలు వేసుకొని వచ్చారు. ఆ సంఖ్యలు వేసుకున్న దాంట్లో హరీష్ రావు కేటీఆర్ మాత్రం సంఖ్యలు వేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒరిజినల్ వాడేటి ఉన్నాయేమో, ఈ డూప్లికేట్ కానీ అటువంటి చేసారు. అయితే కేటీ రామారావు గారికి ఉచ్చు బిగుస్తూ దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమందిని ఆయన ప్రేరేపించి ఎట్టి పరిస్థితిలో దీన్ని గందరగోళం చేయాలనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉండే. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పక్కాగా అన్ని లీగల్ ఒపీనియన్స్ తీసుకొని ముందుకు పోతా ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీ రామారావుకు ఉచ్చు బిగుస్తున్న మాట వాస్తవం. మరొక వారంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి మాట బీఆర్ఎస్ పక్షం నుంచే వినిపిస్తూ ఉంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఏదైనా అవుతుండొచ్చు వారం రోజుల్లో, అదే కంగారు ఉంది మాకు. ఏం చేస్తారో ఏందో. చేసింది అయితే తప్పే. కేటీ రామారావు గారు ఆయనే ఒప్పుకున్నాడు, నేనే నిధులు పంపించిన అనేటువంటి మాట చెప్పుకున్నాడు. సో మరి ఇక్కడ అడ్డంగా దొరికిపోయిండు, మరి ఎట్లా ఉంటుందో ఏం కథనో అనేటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఇక అటు మండల్లో కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. లగచర్ల గురించి మాట్లాడమని చెప్పి, లేదంటే అప్పుల విషయంలో మాట్లాడమని చెప్పి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ సభ నుంచి అధికార పక్షం నుంచి బలమైన కౌంటర్లు పడడంతో సో కొంత వాళ్ళు స్తబ్దుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇది అక్కడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వాతావరణం. అయితే క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,